హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ డే 8. సో డే 7 వరకు అందరూ చూశారనుకుంటాను. ఎవరైతే కొత్తగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో డే 1 నుంచి చూడండి. సో దట్ మీకు అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనం ఎలా చేస్తున్నాము, ఏ షార్ట్ కట్ యూస్ చేస్తున్నాం అనేసి. సో టాపిక్లోకి వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి. చూసారు కదా, ఇది ఇఫ్ n38. ఓకే, న్యూమరాలజీ క్వశ్చన్ అనమాట. అంటే నెంబర్ ఎలా, ఈ లాజిక్ ఏంటి అనేది ఇక్కడ మనం చూడాలి. రీజనింగ్ క్వశ్చన్ అండి ఇది. సో ఇది ఎలా చేస్తామో చూద్దాము. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే n38 357 మీకు ఇక్కడ డబుల్ కాలన్ మార్క్స్ ఉంది కదండి. ఇది ఏంటి అంటే డిఫరెంట్, ఐ మీన్ అంటే ఇదొక పార్ట్ అని చెప్తుంది అనమాట. సో అర్థం ఏంటి అంటే దీనికి ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి లెఫ్ట్ లో ఉంది ఏ లాజిక్ యూస్, రైట్ లో ఉంది ఏ లాజిక్ యూస్ చేస్తుందో లెఫ్ట్ లో కూడా అదే లాజిక్ యూస్ చేయాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 3:57 అవుతుంది, ఏ లాజిక్ యూస్ చేశారో అదే విధంగా n అనేది 38 అవుతుంది, అదే లాజిక్ యూస్ చేయాలి. అర్థమైంది కదా? సో అప్పుడు n విలువ, అంటే n విలువ ఎంత వస్తుంది ఆ లాజిక్ యూస్ చేస్తే అనేది క్వశ్చన్ అండి. సో ఇది మనం ఎలా చేద్దామో అంటే ఎలా చేయాలి అనేది చూద్దాము. సో చూడండి ఇక్కడ 3:57 అండి. అంటే సపోజ్ 57/3 అనుకుందాము, 19. అంటే ఇక్కడ ఇంటూ 19 చేస్తే 57 వస్తుంది 3ని. అంతే కదా, 3 ఇంటూ 19 చేస్తే 57 అనేది వస్తుంది. సో n విలువ ఎంత అని తీసుకుంటే ఇంటూ 19 చేస్తే 38 వస్తుంది. చెప్పండి. 38, 38 అంటే ఎంత అండి? 92 38, రైట్? సో n విలువ ఎంత అవ్వచ్చు అప్పుడు? 2 అవ్వచ్చు, అంతే కదండి. n విలువ 2 వస్తే 2 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు 38 అవుతుంది. ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ ఏంటి? 3 ఇంటూ 19 ఈజ్ ఈక్వల్ టు 57. సో ఇది ఈ లాజిక్ ఫాలో అవుతుంది కాబట్టి, సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలి కాబట్టి n విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. సో n విలువ 2 కాబట్టి ఇక్కడ 2 38 అయింది. ఎలా అయింది? 2 ఇంటూ 19. అదేవిధంగా 3 57 అయింది. ఎలా అయింది? 3 ఇంటూ 19. అర్థమైంది కదండి లాజిక్. సో క్వశ్చన్ చూసిన తర్వాత మనం ఎలా అంటే ఇప్పుడు చూసారు కదా, మేబీ మాక్సిమం ఇవే అండి: ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్. ఫస్ట్ ఇవి చూసుకోండి. అంటే ఇప్పుడు ఈ వాల్యూతో, అంటే ఇక్కడ ఈ వాల్యూకి ఈ వాల్యూకి సంబంధం ఏంటి, రైట్ సైడ్ ఉన్న వాల్యూ సంబంధం ఏంటి, ఎలా తీసుకుంటున్నాడు. సేమ్ అదే విధంగా మనం లెఫ్ట్ ఎన్ వాల్యూ కూడా అలా అదే విధంగా తీసుకొని కనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ టైప్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుందండి. కనీసం అట్లీస్ట్ 1 or 2 వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్ లో, మనకి ప్రతి పేపర్ లో ఉన్నాయి ఈ టైప్. అంటే సేమ్ అని చెప్పను, బట్ రీజనింగ్ నుండి వస్తాయి అనమాట. రీజనింగ్ లో ఇదొక టాపిక్ అనమాట, న్యూమరాలజీ, అనాలజీ అని ఉంటుంది. సో వాటిలో నుంచి కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో అర్థమైంది కదండి ఎలా తీసుకుందాం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The distance between 2 points A and B is covered in 5.5 hours at a speed of 50 km/h. If the speed is increased by 5 km/h, how much time would be saved? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ అండి. ఓకేనా? కాలము మరియు దూరం నుంచి క్వశ్చన్. సో ఈ టాపిక్ ఆల్రెడీ మనం అర్థమెటిక్ లో కవర్ చేసుకున్నాము. ఎవరైనా కనుక చూడకపోతే మీకు ఆ వీడియో మన ప్లేలిస్ట్ లో ఉంటుంది. అర్థమెటిక్ ప్లేలిస్ట్ లో టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరము టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ చూసి ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము ఆ వీడియోలో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి. ఓకేనా? ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్, రైట్, దూరాన్ని 5.5 గంటల్లో కవర్ చేస్తున్నాం. ఓకేనా? సపోజ్ ఇది సమ్ విజయవాడ అనుకుందాం, సపోజ్ ఇది సమ్ హైదరాబాద్ అనుకుంటాం. విజయవాడ నుంచి హైదరాబాద్కి 5.5 గంటలు పడుతుందండి. 5.5 గంటలు పట్టడానికి అంటే ఏ స్పీడ్ మీద వెళ్తున్నాం మనం అనేది ఇచ్చాడు క్లియర్ గా. ఎంత? 50 km/h. ఇప్పుడు ఏమర్థమైంది దీన్ని బట్టి మీకు? గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు నేను 5.5 గంటల్లో ఏ నుంచి బికి, విజయవాడ నుంచి హైదరాబాద్ రీచ్ అవుతున్నాను. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు చూడండి, గంటకి 50 కిలోమీటర్లు ఇంటూ 5 గంటలు, ఫస్ట్ 5 గంటలు అనుకుందాం. ఎంత? 220
50 కిలోమీటర్లు నేను ప్రయాణించాను 5 గంటల్లో. ఇంకొక అరగంట ఉంది కదా! గంటకి 50 అంటే అరగంటకి ఎంతండి? 25 దాంట్లో సగం. సో, మొత్తం ఎన్ని కిలోమీటర్లండి? 275 కిలోమీటర్లు. సో, విజయవాడ నుంచి హైదరాబాద్‌కి గల మొత్తం డిస్టెన్స్ ఎంత? 275. ఇది మనం కనుక్కున్నది. ఓకేనా? ఎందుకు కనుక్కున్నామంటే, క్వెషన్ చూడండి. ఇఫ్ ద స్పీడ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5 కిలోమీటర్స్. 50 నేను 50 కిలోమీటర్ స్పీడ్ మీద పోతున్నాను. ఇంకొకతనొచ్చాడు 55 కిలోమీటర్ల మీద స్పీడ్ మీద ఎళ్తున్నారు. అంటే పెంచారు. సపోజ్ మనమే అనుకుందాం. మనమే ఒక 5 కిలోమీటర్ స్పీడ్ పెంచాము. అప్పుడు హౌ మచ్ టైమ్ వుడ్ బి సేవ్డ్? అంటే ఎంత టైం మనకి ఆదా అవుతుంది? అంటే ఎంత సమయం మనం ముందెళ్తాము? కనుక్కుంటే సరిపోతుంది. సో, దానికి టోటల్ డిస్టెన్స్ కనుక్కుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంతొచ్చింది? 275 కిలోమీటర్లు. సో, ఇయన్నీ ఏస్తున్నాను అనుకోకండి. చాలా ఈజీ. చూడండి ఫస్ట్ 5:30 గంటలు 50 కిలోమీటర్ల చొప్పున 50 ఇంటూ 5 250 ప్లస్ 25 275 కిలోమీటర్లు ఫాస్ట్ కనుక్కున్నాం అయిపోయింది. 275 బై ఇక్కడ స్పీడ్ పెరిగింది. ఎంత పెరిగింది? 5 కిలోమీటర్లు పెరిగింది. అప్పుడెంత? 55. 55 ఒకట్లు 55 5 ఎంత పడుతుంది? 5 హవర్స్. అంతే కదా! 275 కిలోమీటర్లు 55 మీద ఎళ్తున్నా. 50 మీద కాకుండా. అప్పుడు నేను 5 గంటల్లో రీచ్ అయిపోయాను టార్గెట్. సో, నేను ఎంత సమయం అనేది ఆదా చేస్తున్నాను? అరగంట. అంతే కదండీ! ఇది 5:30 గంటలు పడుతుంది. ఇది 5 గంటలు పడుతుందంటే అరగంట ఆదా అవుతుంది. అంటే 30 మినిట్స్ అనే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ డి 30 మినిట్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్ అండి? సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. జస్ట్ లాజిక్ అండి. ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఏది యూజ్ చేయలేదు ఇక్కడ. జస్ట్ అసలు అంటే ఎలా క్వెషన్‌ని అర్థం చేసుకోండి అంతే. ఏ నుంచి బికి ఇంత డిస్టెన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్ అని చెప్పలేదు. గంటకి 5:30 గంటలు పడుతుంది నాకు. గంటకి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాను. ఇది జస్ట్ బేసిక్ లాజిక్ క్వెషన్ అన్నమాట. మనకేమి తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆలోచిస్తే క్వెషన్ అర్థం చేసుకుంటే చూసి మనం చేసేయొచ్చండి. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సారీ. సో, if y equal to 2x minus 1 by x plus 3 ఓకే. మేబీ అంటే ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి. ఇది ఈజీగా చేసేస్తారు. y విలువ సబ్స్టిట్యూట్ చేసేసి. ఓకేనా? సో, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంటే మీరు మేబీ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. చూడండి చెప్తానిక్కడ. x plus 3 సో, ఇక్కడ y విలువ 1 అని ఇచ్చేసాడండి. అంటే ఈ y విలువ అనేది 1 అని ఇచ్చాడు. ఓకే. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇలా ఉన్నప్పుడు ఈ విలువ ఏమవుతుందంటే ఇటొచ్చినప్పుడు ఇంటూ అవుతుంది. అంటే y ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ x ప్లస్ 3ని ఇటు తీసుకొచ్చాను. మేబీ మ్యాథ్స్ స్టూడెంట్స్ స్కిప్ చేయండి. ఇది మీకు ఈజీ అయ్యుండొచ్చు సొల్యూషన్. ఓకేనా? బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి కొంచెం అర్థం కావాలని చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ అంతే. సో, ఇక్కడ ఏం చెప్పాడండి y విలువ మనకి 1 ఇచ్చాడు. సో, సబ్స్టిట్యూట్ చేసేయండి. y విలువ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 విలువ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. 1తో భాగిస్తే మల్టిప్లై చేస్తే హెచ్ వేస్తే ఏదైనా సేమ్ వాల్యూ. సో, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1. సో, ఈజ్ ఈక్వల్ టుకి యువతలకి అవతలకి వెళ్తే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. మైనస్‌లో ఉంటే ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టుకి యువతలకి వస్తే లేదా ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో, నేనేం చేస్తాను అంటే ఈ ప్లస్‌ని యువతలకి తీసుకొస్తాను. చూడండి. ఎక్స్ ప్లస్ యువతలోకొస్తే ప్లస్ అవుతుంది. అప్పుడేమవుతుంది 3 ప్లస్ 1 అవుతుంది. ఈ 3 ఉంది ప్లస్ ఒకటి ఇటొస్తే ఒక ప్లస్ అవుతుంది. సో, ఏమవుతుంది x ప్లస్ 4 ఈక్వల్ టు 2x అవుతుంది. ఓకేనా? సో, x ప్లస్ 4 ఈక్వల్ టు 2x. సో, ఇప్పుడు ఈ x మనం కుడివైపు తీసుకెళ్దాం. ఏమవుతుంది? 2x మైనస్ x ఈక్వల్ టు 4. మీకు అర్థమైందనుకుంటా. 2x నుంచి x తీస్తే ఏమవుతుంది? x ఉంటుంది. x ఈక్వల్ టు ఎంత? 4. వాడేం కనుక్కోమన్నాడు? ఫైండ్ x. x విలువ కనుక్కోమన్నాడు. x విలువ ఎంత అవుతుంది? 4 అనేది x విలువ అవుతుంది. అందరికి అర్థమైంది కదండీ! సో, ఈ స్టెప్ బై స్టెప్ ఎందుకు రాసానంటే మీకు అర్థం అవ్వడం కోసం రాసానంతే. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు, ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్, రైట్ ఉన్నప్పుడు ఇలా అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? సో, ఈ x అనేది ప్లస్‌లో ఉంది కాబట్టి ఈడికొచ్చేసరికి ఇది మైనస్ అయిపోయింది. సో, 2x మైనస్ x అంటే ఒక x మిగిలింది. ఇక్కడేముంది విలువ 4. అప్పుడు x విలువ ఎంత అవుతుంది? 4 అవుతుంది. y విలువ 1 వాళ్ళిచ్చారు. సబ్స్టిట్యూట్ చేసాం దీంట్లో. సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఏమొచ్చినా కూడా ఇలాగే చేయాలన్నమాట. ఇలా ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్‌లో ఉంటే రైట్‌లోకెళ్తే ఏమవుతుంది? ఓకేనా? మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు. మరి ఇలా న్యూమరేటర్, డినామినేటర్ ఉన్నప్పుడు ఇలా ఎళ్తే యువతలకెళ్తే ఏమవుతుంది? అనేది మొత్తం మీరు ఒకసారి చూడండి క్లియర్‌గా. మీకు అర్థమవుతుంది. సో, కష్టమైతే కాదండి ఇది.
బట్ కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో చూడండి, ఇఫ్ ద మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ప్లస్ అండ్ ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదండి, ఇక్కడ 9 డివైడెడ్ బై 5 ప్లస్ 10 మైనస్ 23 ఇంటూ 2. ఇక్కడ ఏం చేయమన్నాడు అంటే ఇంటర్చేంజ్, అంటే విలువల్ని మార్చమన్నాడు. అటు ఇటు అటు చేయాలి మనం. అంటే ప్లస్ ఉన్న కాడ ఇంటూ వేసుకోండి, ఇంటూ ఉన్న కాడ ప్లస్ వేసుకోండి. క్వశ్చన్ అది ఇచ్చాడండి క్లియర్ గా. మీకు క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉండొచ్చు, బట్ నేను క్లియర్ గా చెప్తున్నాను. క్వశ్చన్ ఇచ్చింది నేను తెలుగులో చదువుతున్నాను, అర్థమవుతుంది కదా. ప్లస్ ని ఇంటూ ప్లస్ గా మార్చుకోమన్నాడు. మీకు ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్, బట్ మనకు దొరికిన పేపర్స్ లో ఓన్లీ ఇంగ్లీష్ లో ఉండబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నాకు తెలుగులో ఏమైనా క్వశ్చన్ పేపర్ ఉండి మీరు పంపించినా కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో నో ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ 9 డివైడెడ్ బై 5 ప్లస్ 10 మైనస్ 23 ఇంటూ, ప్రతి క్వశ్చన్ నేను చిన్నగా చెప్తున్నా. మీరు అనుకోవచ్చు ఇంత టైం పడుతుందని. లేదండి, ఇది కరెక్ట్గా 10 to 20 సెకండ్స్. మీకు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ చేయాలి అంటే 10 to 20 సెకండ్స్ కన్నా ఎక్కువ అయితే పట్టవు. మహా అంటే 1 minute పడతాయి ఒక క్వశ్చన్ అంతే. మనకి ఎగ్జామ్ లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ లో సిబిటి 1 లో మీకు ఆల్మోస్ట్ 90 minutes 100 క్వశ్చన్స్ ఉంటాయి. జిఎస్ ఎలాగో మీకు 40 to 30 అంతే, 40 to 50 వస్తాయి జిఎస్. రిమైనింగ్ 50 అథమెటిక్ రీజనింగ్ వస్తాయి. ఓకేనా, అంటే అది ఈక్వేషన్ ఉంటుందండి. 55 అట్లా వస్తాయి అనమాట. సో నేనేమంటా అంటే 50 వస్తున్నాయి కాబట్టి ఈ 50 క్వశ్చన్స్ అనేవి మీరు 60 minutes, అంటే ఒక 1 hour లో మీరు ఈ 50 క్వశ్చన్స్ పెట్టగలిగితే ఇంకొక 30 minutes లో 50 క్వశ్చన్స్ జిఎస్ చదివి పెట్టొచ్చు. అది పెద్ద కష్టం అయితే కాదు. బట్ ఇక్కడ 60 minutes అంటే గంటలో మీరు ఈ 50 క్వశ్చన్లలో కనీసం ఒక 40 క్వశ్చన్ల వరకు చేయగలిగితే చాలా బాగా స్కోర్ చేసుకోవచ్చు. సిబిటి 1 ఈజీగా క్లియర్ అవుతుంది. దెన్ సిబిటి 2 కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ స్టిల్ ప్రిపేర్ అయితే మంచిగా అది కూడా క్లియర్ చేసేయచ్చు. సో చూడండి, ఇక్కడ 9 డివైడెడ్ బై 5. సో బాడ్ మాస్ అండి, ఫస్ట్ నుంచి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బాడ్ మాస్ టాపిక్ ఎవరికైనా లేదు, ఫస్ట్ టైం వింటున్నాను, ఓకేనా, ఫస్ట్ టైం మీరు ఈ బాడ్ మాస్ అనేది వింటున్నాను అంటే కనుక బాడ్ మాస్ మీద వీడియో, ఓకేనా, సపరేట్ వీడియో ఉంది. సో ఆ వీడియో చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు బ్లైండ్ గా ఇక్కడికి వచ్చి వింటే మీకు అర్థం కాదు. సో ఫస్ట్ బాడ్ మాస్ అనేది చూడండి అంటే ఏంటి అనేది, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సారీ. సో బాడ్ మాస్, రైట్, బాడ్ మాస్ లో డివిజన్ ముందు తీసుకుంటున్నాం, అంటే భాగాహారం, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. సో ఇలా తీసుకుంటాం బాడ్ మాస్ మామూలుగా. ఇక్కడ క్వశ్చన్ ఇది ఇచ్చాడండి, బట్ ఏం చెప్పాడండి, ప్లస్ ని ఇంటూని మనం ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే అటు నుంచి ఇటు నుంచి అటు మార్చమన్నాడు. మార్చిన తర్వాత ఎలా ఉంటుందో రాస్తాను చూడండి. ప్లస్ ని ఇంటూ రాస్తున్నానండి ఇక్కడ. 23 ఇంటూ ఉంది కదా, ప్లస్ రాస్తున్నాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9 డివైడ్ బై 5. ఫస్ట్ ఇదే చేద్దాం, ఫస్ట్ ఇదే చేయాలి బాడ్ మాస్ ప్రకారం. ఇంటూ 10 మైనస్ 23 ప్లస్ 2. ఇక్కడ చూడండి, -23 ప్లస్ 2, 2 - 23, లేదా -23 ప్లస్ 2, ఏదైనా ఒకటే. ఇప్పుడు పెద్ద సంఖ్య ఏదండి, 23. అది మైనస్ లో ఉంది కాబట్టి 2 - 23 ఏమవుతుంది, -21 అవుతుంది. 23 నుంచి 2 తీస్తున్నాను, 2 - 23 కాబట్టి పెద్ద సంఖ్య అది కాబట్టి 23 - 2 అంటే 21 అవుతుంది. కాకపోతే -23 ప్లస్ 2 కాబట్టి -21 అవుతుంది. అంటే 9/5 ఇంటూ 10 మైనస్ 21. సో ఇప్పుడు ఈ 10 - 21 చేయకూడదు, ఎందుకంటే బాడ్ మాస్ లో ఉంది. సో ఫస్ట్ మనం ఈ విలువ ఏదైతే ఉందో అది క్లియర్ చేద్దాం, తర్వాత దాంట్లో నుంచి 21 తీసేద్దాం, ఈజీ అవుతుంది. సో 9/5 ఇంటూ 10 అంటే ఎలా రాసుకోవచ్చు చూడండి. 9/5 ఇంటూ 10 అన్నప్పుడు 9 ఇంటూ 10 పైనే ఉన్నాయి కదా, ఈ రెండు న్యూమరేటర్స్ కదా. 9 ఇంటూ 10 ఎంత, ఇలా రాసుకోవచ్చు కదండి. 9 ఇంటూ 10/5 రాశాను, 5 ఒకట్లు 5 రెండ్లు, 9 రెండ్లు ఎంత, 18. లేదా 9 ఇంటూ 10 90, 90/5, 5 ఒకట్లు 5 18, ఏదైనా ఒకటే. సో 18 అనేది విలువ. సో ఈ విలువ అనేది 18 వస్తుంది, -21. 18 - 21 ఎంత, 21 - 18 3. అదే 18 - 21 -3. అర్థమైంది కదా. పెద్ద సంఖ్య మైనస్ లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మైనస్ లో వస్తుంది. సో ఆప్షన్ సి -3 అనేది ఆన్సర్ అండి. సో యాక్చువల్గా అయితే ఇంత టైం పట్టదు, నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది 20 to 30 సెకండ్స్ లో చేసేది ఆన్సర్ అనమాట. పెద్ద కష్టం అయితే కాదండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి ఒక్క పేపర్ లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ప్రీవియస్ ప్రతి పేపర్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇలా
ఇంటూ ప్లస్ మైనస్ లేదా ఇంటూ ఇలా డివిజన్ ఏదైనా ఇచ్చేసి ఇంటర్చేంజ్ చేసుకొని వాల్యూ చివరికి వచ్చే విలువ కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇది చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. సో ఇది కొంచెం పెద్దది ఇచ్చాడు, అంటే పెద్ద 5 అంకెలు ఇచ్చాడు, 5 సంఖ్యలు ఇచ్చాడు. సారీ 5 అంకెలు ఇచ్చాడు, ఒక సంఖ్యలో 5 అంకెలు ఉన్నాయి. 10,000, 10,024 అలా ఇచ్చాడు. బట్ ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ 12 తీసుకొని 12తో ఇవన్నీ పోతాయా లేవా అని చూసుకొని, మళ్ళీ నెక్స్ట్ 24 తీసుకొని 24 ఇవన్నీ పోతాయా లేవో చూసుకొని, ఇవన్నీ చేస్తే మనకు ఆ టైం సరిపోదండి, గంట కూడా. సో ఫస్ట్ మీ అన్నిటికీ కాసా కడదాం మనం. కాసాకు ఐడియా ఉండే ఉంటుంది అందరికి. ఇప్పుడు 1, 2 అయితే కాసాకు షార్ట్ కట్ చెప్పా కదండి, అది ఫాలో అవ్వచ్చు. బట్ ఇక్కడ చూసారు కదా, ఎన్ని ఇచ్చాడు, మొత్తం 5 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మనం రెగ్యులర్ మెథడ్ ఫాలో అవుదాం. ఎట్లా, ఎందుకంటే అన్ని 12 కల్లా పోతున్నాయి. 12 ఒకట్లు, మీరు 20 వరకు ఎక్కాలి, స్పీడ్ ఉండాలి. ఫస్ట్ చెప్పాను 20 వరకు స్పీడ్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. 12 5 12 క్లియర్ కదా. నెక్స్ట్ వన్ 2తో 1 పోదు, 2 1 2 2 2 4 5 పోదు, 2 4 8. ఓకేనా. మళ్ళీ 2తో పోతుంది, చూడండి 1 1 2 1 2 5 2 2 4. సో చూడండి, ఇటు నుంచి వద్దాం, ఈజీగా ఉంటుంది. 5 ఇంటూ 2 10, 10 2 20, 20 2 40, 40 ఇంటూ 12, 12 ఇంటూ 40 అంట, 12 ఇంటూ 4 48. సున్నా దింపుకున్నాం ఎంత, 480. సో 480 అనేది 480 అనేది కాసాగు వీటన్నిటికి, అవునా. సో అంటే వీటన్నిటి తరపున మనం సింగిల్ నెంబర్ తీసుకుంటున్నాం, లీస్ట్ కామన్ మల్టిపుల్, కాసాగు ఎల్సిఎం. కాసాగు అంటే కనిష్ట సాధారణ గుణిజం అనమాట. ఓకేనా. కనిష్ట సాధారణ గుణిజం అంటే అన్నిటి మీద లీస్ట్ నెంబర్ ఏదైతే మల్టిపుల్ అవుతుందో ఎల్సిఎం కనుక్కుంటే, ఇలా ఈ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు బ్లైండ్ గా ఎల్సిఎం తీసుకొని, అంటే ఈ అన్నిటి నెంబర్ తరపున సింగిల్ నెంబర్ తీసుకుంటున్నాం. అప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ కదండి. ఇప్పుడు మీరు 12 ఒకసారి, 24 ఒకసారి, ఈ ఈ ఎన్ని చేసి 5 సార్లు చేసేది సింగిల్ గా ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఏ నెంబర్ అయితే ఇప్పుడు 480తో భాగింపబడుతుందో ఆ నెంబరు ఈ 5 అంకెలతో, ఈ 5 సంఖ్యలతో భాగింపబడుతుంది అనమాట. ఎలాగో చూద్దాం చూడండి. సో 480 అనేది కాసాగు మనకి, క్లియరా. నేనేం చెప్పాను, ఎప్పుడైనా అంటే నా నా వే ఆఫ్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే, నేను ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, నేను ఎలా ఏ అప్రోచ్ ఫాలో అవుతానో అది చెప్తాను మీకు. మేబీ మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా ఫాలో అవ్వండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ కింద నుంచి వెళ్తాను ఆప్షన్స్ ఎప్పుడైనా. ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చినప్పుడు క్వశ్చన్స్ కింద నుంచి వెళ్తా ఆప్షన్స్. ఏబిసిడి వెళ్ళను, డిసిబిఏ వెళ్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ డి అయినా సి అయినా ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చూస్తాను. నేను చూసాక చెప్తున్నాను. నేను చూసినంత వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాగే ఉంటుంది. మనకు టైం టేకింగ్ కదా. టైం కిల్ చేయాలంటే ఏం చేస్తాడు? ఆప్షన్ సిఓ డి చేస్తాడు. ఏని బిని మీరు ఐ మీన్ చేసేసరికి అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు అంత కష్టం కూడా ఉండదండి. ఎందుకంటే 480 కాసాగ అన్నప్పుడు ఈ 0 తీసేయండి. ఇక్కడ ఈ 0 తీసేయండి. ఈ 0 తీసేయండి. ఈ 0 తీసేయండి. ఇది ఎలా పోదు. ఖచ్చితంగా పోదు. ఎందుకంటే 80 లాస్ట్ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్‌లో 0 ఉంటేనే పోతుంది. సో ఆప్షన్ బి కాదని తెలిసిపోయింది నాకు. ఓకేనా. ఏ కూడా కాదు. 1000, 48తో 1000, 48తో 1000కి పోతుందా? పోదు. సో ఇది కూడా కాదు. సో ఏబీ కాదని తెలిసినప్పుడు నేను ఎందుకు, సో కింద నుంచి వెళ్తున్నా ఆప్షన్స్. ఆబ్వియస్‌గా ఏబీ కాదని తెలిసింది. ఇప్పుడు చేయడం వల్ల తెలిసింది. బట్ మామూలుగా చెప్తున్నా. ఫస్ట్ నేను డైరెక్ట్ కింద నుంచి వెళ్ళాను. అసలేం చూడలేను. సపోజ్ అనుకుందాం. 10080/480. సో 00 చెప్పినట్టు కొట్టేసాం. సో 48 కదా. 48 ఒకట్లు ఎంత? 48. ఓకేనా. 48 రెండులు ఎంత? 96. ఓకే. 4 మిగిలింది. 4, 8, 48. 48 ఒకటి 48. సో 21 సార్లు పోతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అండి. ఇది ఆప్షన్ డి ఆన్సర్ అయ్యింది కాబట్టి కింద నుంచి తీసుకున్నాను అనుకోకండి. నీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా చూడండి. ఆప్షన్స్ కింద నుంచి వెళ్తే మనకి చాలా ఈజీ. డి అయినా సి అయినా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆప్షన్స్. ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్స్, ఇలా డివిజబుల్ అయినా లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు, ఇలా మల్టిప్లై చేయాలి, ఇలా డివైడ్ చేయాలి అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను చూసింది అయితే కింద నుంచి, అంటే ఆప్షన్ డి అయినా లేదా సి అయినా ఇస్తున్నారు. సో చూసారు కదా, ఆప్షన్ డి ఆన్సర్ అయిపోయింది ఇక్కడ. భాగింపు పడుతుంది. 48 1008తో భాగింపు పడుతుంది. 1008 48తో 48 ఇంటూ 21 1008 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ వీడియో లాస్ట్ క్వశ్చన్ అండి.
నేను ఒక వీడియోకి కొన్ని క్వెషన్స్ తీసుకొని చేస్తున్నాను అంటున్నారు. బట్ స్టిల్ చూడండి. నేను ఇలా కొన్ని క్వెషన్స్ తీసుకుంటే అంటే స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నిజమే. నేను స్పీడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఒక పేపర్ మొత్తం అయితే చేయలేం కదండీ వితిన్ టైమ్‌లో. గంటలు గంటలు తీసుకుంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఆలోచిస్తారు అంటే షార్ట్ వేలో అయిపోవాలి. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్‌లో వీడియో అయిపోతే చూస్తారు. చాలామంది అలాగే. అంటే చెప్తున్నాను. ఒక లెర్నర్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే తక్కువ టైమ్ ఉన్న వీడియోస్ పిక్ చేసుకుంటారు. అదే చూస్తారనమాట. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సో, నంబర్ ఆఫ్ వీడియోస్ చేయడానికని రెడీ అనమాట. నేను ఒక వీడియో తీసుకొని ఒక 2 హవర్స్ కూర్చుంటే మొత్తం చేసేయొచ్చు ఇలా. మీరన్నట్టు ఒక 30-40 క్వెషన్స్ చేసేయొచ్చు. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఒక పేపర్ మొత్తం కవర్ చేసేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇలా తీసుకోవడం వల్ల మీకు రిపీటెడ్ క్వెషన్స్ వచ్చినా కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్వెషన్ వచ్చిందండి. ఇదేంటి వయస్సుల నుంచి వచ్చింది. నిష్పత్తి మరియు వయస్సు కలిపిచ్చాడు. గమనించండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ జే అండ్ జాయ్. సో, నిష్పత్తి వయస్సు కల్పించినప్పుడు ఈ క్వెషన్ రాంగానే మీరు ప్రీవియస్‌గా ఈ క్వెషన్ ఇంకో వీడియోలో ఉంటే గనక, ఆ వీడియో మీరు గనక చూసి ఉంటే మీకు స్ట్రైక్ అవ్వాలన్నమాట లాజిక్ ఏంటి ఇక్కడ అనేసి. అప్పుడు వీడియో పాజ్ చేసుకొని, ఈ క్వెషన్ మీరు సాల్వ్ చేసి ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేసుకోండి. వీడియో రెజ్యూమ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు చేసిన ప్రాసెస్ కరెక్టా? ప్రాసెస్ కరెక్ట్ కాకపోయినా పర్లేదు. ఎందుకంటే ఒక క్వెషన్‌కి మల్టిపుల్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వాడు చెప్పే మీకు షార్ట్ కట్ ఒకటైతే, రేపు ఇంకొక వీడియోలో సరే ఇంకొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకొక షార్ట్ కట్ యూజ్ చేస్తారు. అది వాళ్ళ వే ఆఫ్ సా సా ఐ మీన్ సాల్వింగ్ సొల్యూషన్ అన్నమాట. అంటే మనం ఒకలాగా సాల్వ్ చేస్తాము. వాళ్ళు ఒకలా సొల్యూషన్ ఒకలా చేస్తారన్నమాట. అంటే నేను వాడే షార్ట్ కట్ వాళ్ళు వాడేది ఒకటే అవుతుంది. ఇదే మ్యాండేటరీగా వాడాలనైతే లేదండి. మీకు ఏదైతే తక్కువ టైమ్‌లో చేయగలుగుతారో అది మీరు చేయండి. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్ మీకు ఆల్రెడీ 2 వీడియోస్ బ్యాక్ చేశాను. మనం వీడియో 5 లోనో, 4 లోనో చేసాం. డే 4, డే 5లో ఉంది. బట్ స్టిల్ ఇది ఎలాగో నేను ఫాస్ట్‌గా చేస్తున్నాను చూడండి. ఫాస్ట్‌గా చేస్తాను. మీరు అంటే టైమ్ టేకింగ్ అవుతుందా లేదా మీకు అర్థమవుతుంది. చూడండి సింపుల్ లాజిక్ ఫాస్ట్‌గా చేస్తాను అర్థం చేసుకోండి. ఇద్దరి వయసుల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? 5:2 ఓకేనా? వయసుల యొక్క మొత్తం ఎంత ఇచ్చాడండి? 63 అనేది మొత్తం. సో, ఈ రెండిటి మొత్తం ఎంత? 5 ప్లస్ 2 ఎంత? 7. 7 63 అవ్వాలంటే 7 ఇంటూ 9 63. సో, అప్పుడు ఫస్ట్ వయసు ఎంత? సెకండ్ వయసు ఎంత అంటే చూడండి. 5 ఇంటూ 9 45:2 ఇంటూ 9 18. సో, వాళ్ళ వయసులు ఇవ్వండి. ప్రెజెంట్ వయసులు. నిష్పత్తి ఇది ఇచ్చాడు. టోటల్ ఇచ్చాడు కాబట్టి కనుక్కోవడం ఇదా ఈజీ అన్నమాట. ఏం చేశాను? 7 ఇంటూ 9 63. సో, అదే విధంగా చేస్తున్నాను. సో, ఆఫ్టర్ 9 ఇయర్స్ అంటే దీనికి 9 సంవత్సరాలు యాడ్ చేయండి. ఎంత? 54, 27 రైట్? వాట్ విల్ బి ద రేషియో? వాళ్ళ యొక్క వయసుల నిష్పత్తి ఎంత? 21, 22, 2:1. నాకు తెలిసి మీరు 10, 15 సెకన్లలో అయిపోతుంది ఇది. 2:1 ఆన్సర్. ఇంతే మనం ఎగ్జామ్‌లో చేసేది. ఈవెన్ మీకు ఈ స్టెప్స్ అన్ని ఏసుకోనక్కర్లేదు. జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం ఏసాను ఇట్లా. 7:9 అయన్నీ. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా! 5, 2 కనపడుతుంది. 5+2 7 కనపడుతుంది. అటు 63 కనపడుతుందని నాకు అర్థమైపోయింది. ఇంటూ 9 అని. సో, నేను డైరెక్ట్ స్టెప్ ఏమి వేసుకుంటాం. 5, 9, 45, 2, 18. నెక్స్ట్ 9, 9 యాడ్ చేయి. 54, 27. ఆన్సర్ ఏమవుతుంది? 2:1. 10-15 సెకండ్‌లో ఆన్సర్ అయిపోతుంది. బట్ ఇదే క్వెషన్ ఫస్ట్ చూసినప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా! ఫస్ట్ చూసినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. మీరు మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ లాజిక్ యూజ్ చేయాలి ఇక్కడ. ఇంత కష్టం కాదు ఇది అనేసి. లేదు అంటే మీరు చిన్నగా అంటే స్టెప్ బై స్టెప్ చిన్నగా చేసుకుంటూ వస్తే కనీసం నిమిషం నుంచి నిమిషంన్నర తీసుకుంటుందన్నమాట ఈ క్వెషన్. సో, చూడండి. ఎలా వేసాము అనేది ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇంక అర్థం కాని వాళ్ళుంటే చిన్నగా చెప్తా చూడండి. 5, 2 సో, ఇక్కడ వయసుల యొక్క నిష్పత్తి 5:2 ఇచ్చాడు. మొత్తం మాత్రం 63 ఇచ్చాడు. మొత్తం అంటే అర్థం ఏంటి? ఇద్దరి వయసుల యొక్క మొత్తము 63 అవుతుంది. అన్నప్పుడు ఇద్దరి వయసుల యొక్క మొత్తం ఎంత? 7 అవుతుంది. సపోజ్ 5 + 2 7. సో, ఇట్లా తీసుకుంటున్నాను. 7 63 అవ్వాలంటే ఇంటూ 9 చేయాలి. అంటే చూడండి. 5 ఇంటూ 9 45 ఓకేనా? 2 ఇంటూ 9 18. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. 45 + 18 ఎంత? 63 కదా! వయసుల యొక్క మొత్తం 63 అన్నాడు. 45, 18 ఎంత అవుతుంది? 23 అవుతుంది. సో, క్రాస్ చెక్ చేసుకోండి మీరు. కరెక్టా కాదా నేను చేసిందని మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీకు. ఈవెన్ మీరు చేసింది కరెక్టా కాదా అని కూడా మీరే వాలిడేట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? మీరు చేసింది 100% కరెక్ట్ అనుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉంది ఇక్కడ. సో, 45:19. సో, తర్వాత ఏం చేసాడు? ఆఫ్టర్ 9 ఇయర్స్. ఆఫ్టర్ 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. 9 సంవత్సరాల తర్వాత అంటే 9 సంవత్సరాలు మన వయసు ఇప్పుడు 20 అనుకోండి. 9 సంవత్సరాల తర్వాత ఎంత? 29 అవుతుంది. అంతే కదా! అదే విధంగా చూడండి. 45 + 9 ఎంత? 54. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత కాబట్టి. 18 + 9 27.
54:27 అంటే ఏంటి? 27 ఒకట్లు, 27 రెండ్లు, 2:1 బి ఆప్షన్. ఓకేనా? సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంత స్లో వస్తుంది. మనకి ఏదైనా సరే క్వెషను నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది టైమ్ టేకింగ్. మీకొక వీడియోలో నేను ఒక 10 క్వెషన్స్ కూడా చేయలేకపోతే 7, 8 చేస్తున్నాను అనుకుందాం సపోజ్. బట్ మీరు ఆలోచించండి. మీరు అది ఆ 7, 8 మీరు చేయాలంటే మీకు 10 మినిట్స్ కూడా పట్టకూడదు. 10 మినిట్స్ లోపే సాల్వ్ చేయాలి. మీరు చూసిన క్వెషన్స్ మొత్తం మీరు. ఓకేనా? అందుకే క్వెషన్స్ మీరు రిపీటెడ్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా వీడియోలో ఒక క్వెషన్ వచ్చినప్పుడు అక్కడ ఆ వీడియో పాజ్ చేసి ఆ క్వెషన్ అనేది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేసి మీ లాజిక్‌తో, ఓన్ లాజిక్‌తో ఆన్సర్ చూడండి. తర్వాత నేను రెజ్యూమ్ చేయండి వీడియో. సేమ్ ఆన్సర్ మీరు చేయగలిగితే గనక మీకు అర్థమైపోతుంది. ఇంక ఆ మోడల్ క్వెషన్ ఎప్పుడొచ్చినా, ఎక్కడొచ్చినా మీరు చేసేస్తారు. ఒక్కసారి గుర్తుంటే మీకది, అంటే మీరు ఓన్‌గా ఒక్కసారి చేయగలిగితే ఎన్ని ఎగ్జామ్స్ అయినా సరే. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నానండి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కామన్. ఏమి మారదు. ఇప్పుడు ఎన్‌టీపీసీ డే 1, డే 2 చేస్తున్నాం. బట్ ఎన్‌టీపీసీ నేర్చుకోవడం వల్ల మీకేమైనా ప్రాబ్లమ్ ఓన్లీ ఎన్‌టీపీసీకే యూజ్ అవుతుందా? రేపు ఆర్ఆర్‌బీ, గ్రూప్ డీకైనా యూజ్ అవుతుంది. ఏఎల్‌పీ సైడ్ ఎగ్జామ్స్ పడతాయి. టెక్నీషియన్ ఇంకా నాన్ టెక్నికల్ ఇంకా పోస్ట్ పడతాయి మన ఆర్ఆర్‌బీలో. వేటికైనా యూజ్ అవుతుంది. టీఎస్ కానిస్టేబుల్, టీఎస్ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, ఏపీఎస్ఐ. ఓకే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీజనింగ్ పేపర్ మొత్తం సేమ్ ఉంటుంది. ఆప్టిట్యూడ్, అర్థమెటిక్ కూడా సేమ్ క్వెషన్స్ వస్తాయి మీకు. ఏజెస్ ఇట్లాంటివి వస్తాయి లాజిక్స్ చిన్న చిన్నవి. ఎంటీఎస్ ఉంటుంది. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్. సీజీఎల్ ఒక్కటి కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ అన్నమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. అది గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి కొంచెం మీకు సీజీఎల్ టఫ్ ఉంటుంది. సో, రిమైనింగ్ ఎస్ఎస్‌సి చిన్న చిన్నవి ఉంటాయి. 10+2 ఉంటది ఎగ్జామ్. సెకండరీది. సో, అది క్లియర్ చేసేయొచ్చు. సో, సీహెచ్ఎస్ఎల్ అన్నమాట. సో, సీహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఓకే. ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్, ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్నిటికి యూజ్ అవుతుంది ఇది. ఓకే. ఓన్లీ దీనికోసమని మాత్రం అనుకోకండి. నేను అందుకే ప్లే లిస్ట్ చేశాను. అర్థమెటిక్‌కి ఒక సెపరేట్ ప్లే లిస్ట్, రీజనింగ్‌కి సెపరేట్ ప్లే లిస్ట్ ఉంది. ఎవరైనా మీరు కొత్తగా న్యూ అనుకుంటే గనక ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి కూడికలు, తీసివేతల దగ్గర నుంచి నేను చెప్పానండి అర్థమెటిక్‌లో. అది చాలా మంది చూడలేదు వీడియోస్, చాలా మంది స్కిప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఆ తెలుసు కాబట్టి. బట్ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. మీరు కనుక నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే చూడండి. తెలుసుకోండి. ఒకవేళ మీకొచ్చిన కూడికలు, తీసివేతలు అసలు ఎలా చేస్తున్నాము, ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఓకే. నేను పర్ఫెక్ట్ అనుకుంటే గనక స్కిప్ చేసేయండి ఆ వీడియోస్. నో ప్రాబ్లమ్. బట్ వీడియోస్ ప్లే లిస్ట్ మొత్తం కవర్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక షెడ్యూల్ పెట్టుకొని డైలీ ఒక వీడియో అన్నట్టు చేసుకుంటే గనక ఎక్కువ వీడియోస్ కూడా లేవు. 40 వీడియోస్ ఉంటాయి మొత్తం మన ఛానెల్‌లో అంతే. ఇంతవరకు మొత్తం ఒక 40 వీడియోస్ మొత్తం యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి. సో, ఇంకా వీడియోస్ పెరుగుతూ ఉంటాయి. నేను చేస్తూ ఉంటాను కదా! ఎవ్రీ వీక్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వీడియో పెరుగుతాయి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొత్తగా ఏమైనా వస్తే కనుక నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే ఇంకా ఎవరికైనా నోటిఫికేషన్స్ వాటి గురించి కూడా ఏమైనా కావాలి అంటే కనుక, అంటే నాకంత అవసరం అనిపియలేదు. బికాస్ నోటిఫికేషన్ మీరు చదువుకోగలరు, మీరు చూసుకోగలరు. స్టిల్ మీకేమైనా నోటిఫికేషన్‌లో గనక ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. త్రూ కామెంటే నేను మీకు చెప్తాను. మళ్ళీ సెపరేట్ వీడియో చేయాలి అనేదైతే ఏమీ లేదు కదా! ఖచ్చితంగా అవసరం అనుకుంటే గనక వీడియో చేస్తాను. ఓకేనా? సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. ఆహ్, మీకేమైనా ఇంకా ఫర్దర్‌గా డౌట్స్ ఏమన్నా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడీ ఉంది కదా! ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. నేను చెప్పా కదా! మీకు తెలుగులో క్వెషన్ పేపర్స్ ఏమైనా ఉంటే తెలుగులో ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి ప్లీజ్. సో థట్ నేనేంటంటే మీకు ఇంగ్లీష్‌లో క్వెషన్ చూసి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకునే వారికి ఖచ్చితంగా మీరు ఒకవేళ క్వెషన్ నాకు పంపియగలిగితే గనక దాని నుంచి నేను వీడియో చేస్తాను. అందరికి యూజ్ అవుతుందది. మీ ఒక్కరికే కాదు. సో, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. Thanks for watching the video. Thank you. See you in the next video. Bye bye.